బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి ఒక కీలక ట్వీట్ చేశారు మరొకసారి ఎక్స్ వేదికగా. అది కూడా చంద్రబాబు గారిని ఉద్దేశించి. ఒకప్పుడు సుప్రీంకోర్టు ఏ రకంగా కీలక వ్యాఖ్యలు చేసిందో చంద్రబాబు గారికి, అంటే ఎలాంటి అసత్యాలు ప్రచారం చేశారు బాబు గారు అనేది, దానికి మాత్రం ఇంతవరకు ఎందుకు సమాధానం చెప్పలేదు అంటూ మరొకసారి గుర్తు చేశారు. తిరుపతి లడ్డూకి సంబంధించి ఆయన మాట్లాడారు. లడ్డూ కల్తీ కేసు విచారణ సందర్భంగా గత ఏడాది సెప్టెంబర్ 30వ తేదీన సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఓటంకిస్తూ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. 3 పోస్టులు పెట్టారు. తిరుపతి లడ్డు వివాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబుని కోర్టు తీవ్రంగా మందలించింది. కల్తీ నెయ్యిని వాడారనేందుకు ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవు. న్యాయస్థానం అప్పట్లోనే స్పష్టం చేసింది, గుర్తు చేసింది. అలాగే సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు, వేరే ల్యాబ్కి మీరు ఎందుకు ఆ శాంపిల్స్ పంపించలేదు, దీంట్లో నిర్లక్ష్యం ఎవరిది, మోదీ ఎందుకు చర్యలు తీసుకోరు, బాబు ఎప్పుడు బీజేపీని వదిలేస్తారు, ఇలాంటి ప్రశ్నలు కూడా ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ఇప్పుడు అలాగే ఆయన సుప్రీంకోర్టులో ఫిల్ అయితే దాఖలు చేశారు సుబ్రహ్మణ్య స్వామి ఈ లడ్డు వ్యవహారానికి సంబంధించి. ప్రధానంగా స్వామివారి లడ్డు ప్రసాదంలో ఉపయోగించే నెయ్యిలో జంతు కొవ్వులను కలిపారు అనే ఆరోపణలపై వాస్తవాలను నిగ్గు తేల్చడానికి ఆయన సుప్రీంకోర్టు ఆల్రెడీ ఇప్పటికే ఒక పర్యవేక్షణ కమిటీని అయితే నియమించిన నేపథ్యంలో మరొకసారి ఈయన సుబ్రహ్మణ్య స్వామి ఒక పిల్ దాఖలు చేశారు ప్రజా ప్రయోజన వ్యాజ్యం. అంటే ల్యాబ్ నివేదికపై పూర్తి స్థాయి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలి అనేది ఆయన మరొకసారి అభ్యర్థించారు కోర్టుని. ఈ నేపథ్యంలోనే ఆయన ట్వీట్లో అప్పట్లో సుప్రీంకోర్టు చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని ఏ రకంగా ప్రశ్నించింది అనే దాన్ని మరొకసారి గుర్తు చేశారు.